నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. అపరాల సాగు ద్వారా భూసారం వృద్ధి చెందుతుంది. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. అపరాల సాగు ద్వారా భూసారం పెంచుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారా జరుగుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి మొదటి దశ జాబితా తయారు చేసినట్లు చెప్పారు. వరి విత్తనాలను రాయితీపై జూన్ నెల వరకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. అన్నదాత సుఖీభవ ఫార్మర్ రికార్డ్స్ వెరిఫికేషను ఫస్ట్ దఫా వచ్చిన రికార్డులని వెరిఫికేషన్ చేసేసి ఆర్టీజీఎస్కి పంపించున్నాము. అక్కడ స్క్రీనింగ్ చేసి మళ్ళీ అన్నదాత సుఖీభవ గైడ్లైన్స్ వచ్చినప్పుడు విడుదల చేసేటప్పుడు మీ అకౌంట్లో పడతాయి. ఇంకా వెరిఫికేషను అయిపోయింది, డేట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ దఫా వచ్చిన ఆన్లైన్లో ఉన్న డేటా మొత్తం మేము పైకి పంపించున్నాము. అప్పుడు విడుదల చేసేటప్పుడు ఇవి చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న పనులు. వరి విత్తనాలు కూడా మేము ఈ నెలాఖరుకు కేజీ 5 రూపాయల చొప్పున రాయితీతో మేము తెప్పిస్తాము ప్రతి రైతు సేవా కేంద్రంలో. కాబట్టి ఈ ఖరీఫ్ అంతా మనకు ఆశాజనకంగా ఉంటుందని వేడుకుంటాం. ఋతుపవనాలు కూడా ఈ 2 రోజులు కొద్దిగా మందగిచ్చినాయి, త్వరగా వస్తాయని చెప్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు. ఋతుపవనాలు కూడా త్వరగా వస్తే మనం ఈ నెలాఖరు కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ మన వేద పద్ధతిలో వరి వేసుకొని మరలా మన ఖరీఫ్ సీజన్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ ఈ పచ్చరొట్టె ఎరువులు వేసు దుక్కులు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. మంగళవారం జరిగిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనపై విభిన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెనాలి కూటమి నేతల అభిప్రాయాలను వారి మాటల్లోనే వినండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక గంజాయి బ్యాచ్ని లేదంటే రౌడీ షీటర్లను పరామర్శించడానికి తెనాలికి రావడం దౌర్భాగ్యం. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న హోదాలో ఉన్న ఒక వ్యక్తి వీధి రౌడీలకి గంజాయి తాగే వాళ్ళకి అదేమంటే ఆయన అంటాడు వయసు ఉంటే గంజాయి తాగుతారు, వయసు ఉంటే అన్నీ చేస్తారు, మాజీ కేసులు ఉన్నాయి ఏంటంటానంట. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంత దిగజారి మాట్లాడుతున్నాడంటే ప్రజలందరికీ ఇక్కడ అర్థమైపోతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తనలో ఉన్న ముసుగు తీసేసి మొత్తానికి చరిత్రలో తెనాలి యొక్క పరువుని తీసేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తెనాలి ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు, రౌడీల్ని పరామర్శించడానికి, రౌడీ షీటర్లను పరామర్శించడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రావటం ఏంటని చెప్పి గుసగుసలాడుకోవటం కాదు, బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టేసాడు. ఆనాడు అమర్తులూరు గ్రామంలో కిరణ్ అనేటువంటి వ్యక్తిని ఇదే గంజాయి బ్యాచ్, ఇదే రౌడీ బ్యాచ్ చంపేసి ముక్కలు చేసి ఈ రోజుకి మృతదేహం ఎక్కడుందో కూడా తెలియకుండా చేసేశారు. అట్లాంటి అదే బ్యాచ్ని ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పరామర్శించాడంటే ఇంకెంతకంటే నీచ రాజకీయం ఏదైనా ఉంటుందా చరిత్రలో? ఇంతకంటే పనికిమాలిన దౌర్భాగ్యమైన రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పార్టీ, అది వైఎస్ఆర్సీపీ మాత్రమే. ఈ రోజున జనాలు నిన్ను చీకొడతా ఉన్నారు, అది నువ్వు తెలుసుకోవాలి. ఎస్సీలను ఇంకా చెడిపోయి ఇంకా ఇచ్చలవిడిగా మమ్మల్ని అణగతొక్కాలని చెప్పి మా యొక్క తెనాలి గ్రామం వచ్చాడే కానీ ఎస్సీలని పైకి తీసుకురావాలన్న ఉద్దేశం ఉన్నవాడైతే ఇక్కడికి వచ్చి మా సోదరులైన వాళ్ళు మా సోదరులే తెలియని స్థితిలో వాళ్ళు మన మామూలు తెలియక గంజాయికి మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి మా సోదరులు చెడిపోతుంటే వాళ్ళు బాగుపడాలన్న ఉద్దేశంతో పోలీస్ వ్యవస్థ మంచి పని చేస్తే దాన్ని సమర్థించాల్సింది పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి అయ్యా ఇంకా చెడిపోండి, ఇంకా గంజాయి తాగండి, ఇంకా మందు తాగండి అని చెప్పి మా సామాజిక వర్గాన్ని నాశనం చేయడానికి వచ్చాడు తప్పితే ఇక్కడికి నిజంగా ఆయనకి మా దళితుల మీద ప్రేమ అనేది ఆయనకు ఉంటే ఇది మీరు చేసిన తప్పు అని చెప్పమానండి.
ఇంకా అది కరెక్ట్ మాట. అంతేగాని ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఏం సమాధానం చెబుతున్నావు? ఇంకా చెడిపోండి, ఇంకా నాశనం అవ్వండి, మీ దళితులైన పైకి రాకూడదు, ఎప్పుడు ఓటు బ్యాంక్ కానీ మిమ్మల్ని వాడుకుంటాము, మీరు అనగారిన కులాలు కాబట్టి మీరు కిందే ఉండండి అని చెప్పి చెప్పటాకు వచ్చాడు. ఈ గత 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిపాలనలో కానీ ఏదైనా అభివృద్ధి పనుల్లో కానివ్వండి ఎటువంటిది లేకుండా శవ రాజకీయాలతో వ్యాపారం చేస్తూ తెనాలని గంజాయి అడ్డగా మార్చి ఇవాళ రోజున ఒక గంజాయి అడ్డగా ఉన్న తెనాలి ఐతానగరం ప్రాంతాన్ని చేసిన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ముగ్గురిని కూడా శిక్షించడం పోలీసులు అనేది కొట్టడం అనేది జరిగింది. వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు ఎందుకు వచ్చారు? ఏం చేద్దామని వచ్చాడు? ఏం చేయాలి? ఒక మాజీ సీఎం అయి ఉన్న వ్యక్తి ఇవాళ రోజున గంజాయికి ఎదురుగా నిలబడకుండా వాళ్ళని వెనకమాలుండి సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క ఏదైతే ఉందో కుల రాజకీయాలని కుల వ్యవస్థని అడ్డం పెట్టుకొని జనాల నుంచి మంచి కోరటానికి ఇవాళ రోజున ఈ యొక్క తెనాలి రావటం అనేది జరిగింది. దీనివల్ల ప్రజలు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. తెనాలి పట్టణంలోనే ఐతానగర్ అనేది ఒక మంచి ప్రాంతం. ఎందుకంటే అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు వాటర్ సౌకర్యం కానివ్వండి, మరి ఎడ్యుకేషన్ పరంగా కాలేజీలు కానివ్వండి, మరి వైద్యం కానివ్వండి, బస్ స్టాండింగ్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా 100 నుండి 150 మీటర్ల మధ్య ఉండే ప్రాంతం అన్నమాట అది. మరి మన తెనాలి పట్టణం మొత్తానికి కూడా ఐతానగర్ నుంచే వాటర్ సప్లై అవుతుందంటే ఆ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఎటువంటిదో తెలుసుకోవాలని చెప్పి నేను మీకు చెబుతున్నా. కొంతమంది రాజకీయ అవగాహన లేక చిన్నపిల్లల్ని తప్పుదారి పట్టిస్తూ ఆ యొక్క ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చేటట్టుగా చేస్తున్నారు. వాస్తవంగా మరి మొన్న పోలీసులు ఆ పిల్లల్ని కొట్టిన విషయాల్లో కొంత బాధపడిన తల్లిదండ్రులు పిల్లోడు ఆ వృత్తి నుండి మంచి వ్యక్తిగా బాగుపడితే చాలు అనే తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ తల్లిదండ్రులు కూడా మంచి వ్యక్తులు, ఆ పిల్లల తల్లిదండ్రులు మంచి వ్యక్తులు. మరి ఎవరికైనా పిల్లల్ని కొట్టారనగానే బాధ అనిపించినప్పుడు మనం వాళ్ళకి సానుకూలంగా ఉండి స్పందించాల్సింది పోయి ఎన్నో ప్రజా సంఘాలు వచ్చి వాళ్ళ యొక్క స్వేచ్ఛను చెప్పుకొని వెళ్తున్నాయి. ఒక రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఇటువంటి గాబ్రా చేయటం అనేది మంచి వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి మొదటి వర్ధంతి శుభాకాంక్షలు. ఎందుకు మొదటి వర్ధంతి అంటున్నామంటే ఆయన్ని అన్ని సర్ది జనాలు ఇంటికి పంపించిన రోజు ఇది. ఇంకొకటి ఏంటంటే నిన్న ఎవరినో పరామర్శించడానికి హుటాహుటిన బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏంటంటే ఏదో పాపం పసిపిల్లలు తెలియక ఏదో చేశారన్నట్టుగా మాట్లాడాడు. అంటే యువతని గంజాయి తాగమని ఎంకరేజ్ చేస్తున్నట్ట, లేకపోతే యువతని మీరు ఇలా చేయొచ్చు, విచ్చలవిడిగా తిరగచ్చు అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నట్ట. నిజంగా ఎన్నో దారుణాలు, ఎన్నో సమస్యలు ఆంధ్ర రాష్ట్రం మీద ఎన్నో పెను భారాలు ఉన్నాయి. వేటి మీద స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ షీటర్లన్నా, గంజాయి ప్రేమికులన్నా, లేకపోతే గంజాయి మత్తులో తూలేవాళ్ళన్నా, మర్డర్లు చేసేవాళ్ళన్నా, రేపులు చేసేవాళ్ళన్నా ఎంత ఆనందంగా నవ్వుకుంటూ వచ్చి పరామర్శిస్తారు అనంటే, ఎంత మద్దతుగా నిలుస్తారంటే వాళ్ళకి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర 5 సంవత్సరాలు మహిళలు పడుతున్న బాధ కానీ, యువత పడిన ఇబ్బందులు కానీ, జనాలు ఫేస్ చేసిన కష్టాలు కానీ, నిత్యావసర ధరలు పెంచిన ఈ తీరు కానీ ఏవి కూడా కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి యువత మీద అంత నిజంగా వాళ్ళు ఒక మర్డర్లు చేశారు, లేకపోతే వాళ్ళ దళితుల మీద వాళ్ళు దళితులు అని మాట్లాడుతున్నారు. దళితులకి నీ వల్ల ఎంత నష్టం జరిగింది, నువ్వు దళితులకి ఎంత అన్యాయం చేశావు? రౌడీ షీటర్ల దాడికి గురైన కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ బుధవారం పరామర్శించారు. ఐతానగర్లోని చిరంజీవి నివాసానికి వెళ్లి చిరంజీవి కుటుంబాన్ని మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అనపనేని రాజకుమారితో కలిసి డాక్టర్ శైలజ పరామర్శించారు. కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబంతో మాట్లాడి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాయపాటి శైలజకి దాడి ఘటన వివరిస్తున్న సమయంలో కానిస్టేబుల్ భార్య కళ్యాణి కన్నీటి పర్యంతరం అయ్యారు. మహిళా కమిషనర్ చైర్పర్సన్ శైలజ మాట్లాడుతూ, తెనాలిలో నిన్న జరిగింది రాష్ట్రమంతా చూశారు. మేము రాజకీయంగా రాలేదు. కళ్యాణి మీడియాలో రక్షణ కావాలని కోరడంతో దాన్ని సుమోటోగా తీసుకుని ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.
కానిస్టేబుల్ భార్య అయి ఉండి రక్షణ కల్పించాలని బహిరంగంగా కోరటం బాధాకరమన్నారు. నెల క్రితం కానిస్టేబుల్పై దాడి చేశారు. పోలీసులకు రౌడీ షీటర్లపై కక్ష ఉంటే నెల తర్వాత కొడతారా? అప్పుడే కొట్టేవారుగా. నిందితులు దాడి చేసిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాతే రౌడీ షీటర్లపై కేసు నమోదు చేశారు. గంజాయి మత్తులో ఉండి దాడి చేస్తే యాక్షన్ తీసుకోకూడదా అంటూ ఆమె ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ప్రజల పక్షాన ఉండాలి, బాధ్యతగా ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు రౌడీ షీటర్ల ఘటనలో సగం సమాచారం తెలుసుకుని రాకూడదన్నారు. నిన్న రాజకీయ నాయకులు వచ్చి పరామర్శించిన ఘటన చూస్తే రౌడీ షీటర్లకు భరోసా ఇచ్చి అండగా ఉన్నామని చెప్పినట్టుందని ఆమె తెలిపారు. పార్టీల పరంగా ఇలాంటి పరామర్శలు హర్షించదగింది కాదని, పోలీసులు రక్షించాలని చెప్తారు. చర్యలు తీసుకుంటే మాత్రం విమర్శలు అంటూ ఆమె అన్నారు. రౌడీ షీటర్లకు ఎక్స్-సీఎం రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది కాబట్టి కానిస్టేబుల్ భార్య భయపడుతున్నారు. వాళ్ళ కుటుంబానికి ఏమన్నా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారన్నారు. రాజకీయ నాయకులు కోరుకోవాల్సింది ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, మీ రాజకీయాల కోసం ఆడవారిని ఇబ్బంది పెట్టొద్దని మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈ ఘటనపై సీరియస్గా తీసుకుంటానన్నారు. కళ్యాణ్కి మహిళా కమిషన్ అన్ని రకాలుగా అండగా ఉంటుంది. వీళ్ళకి ఏమన్నా జరిగితే నిన్న వచ్చిన రాజకీయ పార్టీపై సుమోటోగా తీసుకుంటామని శైలజ తెలిపారు. యాక్చువల్లీ మేము బయట పెద్ద పెద్ద బందోబస్తులు బయటకి వెళ్ళి యూనిఫామ్ తీసుకెళ్తాం. లైక్ లోపల ఉండి క్రైమ్లో ఉంటాం. బండి అడగడం మామూలు బండి మీద కూడా పోలీసులు అని కూడా రాసి ఉంటాం. అలా ఉంటుంది. వీళ్ళని నేను జాన్ విక్టర్ని కానీ, ఈ నవీన్ని కానీ, దోమ రాకేష్ని కానీ అంతకుముందు 1-2 కేసుల్లో తీసుకెళ్ళాలి. దాని పరంగా తీసుకెళ్ళాలి. ఈ కౌన్సిలింగ్ కూడా 1-2 సార్లు డిఎస్పీ గారు చెబితే దాని నిమిత్తం కూడా మేము తీస్తాం. అట్లా కూడా తీసుకెళ్ళాం. నాకు మామూలుగా మేము ఇక్కడే ఉంటాం. వాళ్ళు కూడా మా ఇంటికాడ నుంచి ఒక 10 ఇళ్ళు అవతల దోమ రాకేష్ వాళ్ళు ఉన్నారు. ఒక ఇల్లు అవతల ఆ రోడ్డు గొడవ జరిగిన రోడ్డు కానీ మెయిన్ రోడ్ అది కూడా ఒక అవును అంబేద్కర్ స్టాట్యూ నుంచి ఒక 150 మీటర్ల ముందు. అది ఆ రోజు నేను 24వ తారీఖున డ్యూటీకి వెళ్తున్నాను. డ్యూటీకి వెళ్ళినప్పుడు సడన్గా మామూలుగా అసలు అక్కడ వాళ్ళ దూరంలో ఉన్నారు. నేను వాళ్ళని పలకరేయడం కానీ వాళ్ళంతా చూడడం కూడా చూడలేదు. అసలు వచ్చి జాన్ విక్టర్ మొహం మీద నేను ఇటువైపు వెళ్తాను కదా, ఇలా వచ్చేసి ఇట్లా మొహం మీద ఇట్లా పడతాడు. తెలుసు వాళ్ళకి మామూలుగా ఇక్కడ రాజకీయాలకి మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏంటంటే వెరీ అన్ఫార్చునేట్. ఏమో ఒక సాధారణ గృహిణి అయినా ఒక కానిస్టేబుల్ వైఫ్, అలాంటి ఒక కానిస్టేబుల్ వైఫే వచ్చి పోలీసులు మామూలుగా ఊళ్ళో అందరికీ రక్షణ కల్పించాల్సిన డ్యూటీ వాళ్ళది. అలాంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ వైఫ్ ఈరోజు మాకు రక్షణ కలిగించండి అని నిన్న పబ్లిక్గా చెప్పిందంటే దానికి వెనకున్న పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అది చూసే నేను వచ్చాను ఈరోజు. ఈ అమ్మాయితో అసలు ఏంటి ప్రాబ్లం ఇదంతా కూడా తెలియటానికి. నెల రోజుల కిందట ఆ కానిస్టేబుల్ తన క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నాడు. తన డ్యూటీకి సంబంధించి రౌడీ షీటర్లు మరి అంతకుముందు ఆ అబ్బాయి కేసు పెట్టి చిరంజీవి అనే అతను కానిస్టేబుల్ వాళ్ళ మీద కేసులు పెట్టాడు కాబట్టి ఆ కక్షతో అతన్ని ఏప్రిల్ 24 కొట్టడం జరిగింది. సో అతను యాజ్ యూజువల్ వెళ్ళి కేసు పెట్టుకున్నాడు 2 టౌన్ స్టేషన్లో. ఎందుకంటే అది ఈ పరిధిలో జరిగింది కాబట్టి. నిజంగా కనుక పోలీసులకు వాళ్ళ మీద కక్ష ఉంది ఏదో చేయాలంటే మరి ఆ రోజు సాయంత్రం పిలిచి లేకపోతే నెక్స్ట్ రోజు పిలిచి మరి వాళ్ళు కొట్టడం ఏదో చేయాలి. కానీ నెల రోజుల తర్వాత మరి వాళ్ళు ఎంక్వైరీలు చేసుకొని ఇవన్నీ చేసుకొని నెల రోజుల తర్వాత వాళ్ళు మొన్న ఓకే ఆ వీడియో ఏదైతే పోలీసులు వాళ్ళు శిక్షగా వేశారో అది మనందరం కూడా చూసాము. పోలీసు తప్పు చేశారు, శిక్ష పడాలి. ఎందుకంటే ఆ గంజాయి మత్తులో దారిలో వెళ్ళే వాళ్ళు కూడా స్కూటర్ మీద వెళ్ళే వాళ్ళని కూడా వాళ్ళు చేయి చేసుకొని ఆపి కొడుతున్నారంటే అది అలాంటి పబ్లిక్ ఇటు చుట్టూ నడిచే వాళ్ళు సేఫ్గా ఎలా ఉంటారండి? డెఫినెట్లీ పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. సో యాక్షన్ని తప్పుబట్టి దాని కులం పేరు మతం పేరు అంటగట్టి కొంతమంది రాజకీయ నాయకులు నిన్న చూసే అందరం రాజకీయ నాయకులు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ప్రజల వైపు ఉండాలి, బాధితుల వైపు ఉండాలి. ఇక్కడ బాధితులు వేరు. కానీ అవకాశం దొరికింది కదా, మళ్ళీ మనకి పబ్లిక్లో వచ్చి మాట్లాడే అవకాశం దొరికింది కదా అని ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా, విమెన్ కమిషన్ ఎప్పుడైనా ఫ్యాక్ట్స్ తెలుసుకొని 2 వైపుల నుంచి విచారణ చేసే వస్తుందండి. సగం ఫ్యాక్ట్స్ తెలుసుకొని నిన్న వాళ్ళు చేసిన హడావుడు అంతా ఇంత కాదు. రౌడీ షీటర్లు కానీ లేకపోతే గంజాయి తాగే వాళ్ళ యువకులకు కానీ ఆ గంజాయి మత్తులో ప్రజల మీద దాడి చేస్తుంటే మీరు ఏమన్నా చేయండి మేము మీకు సపోర్ట్గా ఉంటాం అనే
ఒక భరోసా రాజకీయ పార్టీ ఇవ్వదలుచుకుందా నిన్న వచ్చిన వాళ్ళు ఎవరైతే? మరి ఈ అమ్మాయి నిన్న బయటకు వచ్చి నాకు ప్రాణహాని ఉంది, మా హస్బెండ్కి ప్రాణహాని ఉంటుంది, మమ్మల్ని కాపాడండి, నాకు రక్షణ కావాలి అన్నది ఎందుకంటే నిన్న ఏమీ జరగని దానికి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి పోలీసులు శిక్ష ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని అది రాజకీయంగా చేయాలి, మళ్ళీ మేము ప్రజల్లో కనపడాలని వచ్చి పార్టీలు చేసే ఏదైతే ఉందో ఇది హర్షించదగ్గది కాదు. ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా లేడీస్, వైఫ్ కానివ్వండి, తల్లి కానివ్వండి, లేకపోతే పిల్లలు కానివ్వండి, వీళ్ళేంటి ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు సపోర్ట్ ఉంది వాళ్ళకి, ఆ అబ్బాయి మీద చిరంజీవి మీద అటాక్ చేసిన వాళ్ళకి. సో ఆ సపోర్ట్తో మళ్ళీ వీళ్ళ మీదకి రాదని గ్యారంటీ ఉంటుందా? వాళ్ళ హస్బెండ్ ఏం చేయరని గ్యారంటీ ఉంటుందా? ఒకవేళ వాళ్ళని చేస్తే పేరెంట్స్ లేరు, సో వాళ్ళ హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఉంది, హస్బెండ్ ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి ఉంది. రేపు వీళ్ళ హస్బెండ్కి ఏమైనా అయ్యి మాకు వెనక సపోర్ట్ ఉంది, ఆ ఎక్స్ వాళ్ళు ఉన్నారో, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, మా ఎక్స్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు మా సపోర్ట్ ఉంది, మేమైనా చేస్తాను అబ్బాయి నేను చేస్తే ఈ అమ్మాయికి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? అంటే నిన్నొచ్చి గొడవ చేసిన వాళ్ళు ఎవరైతే రౌడీ షీటుల్ని వాళ్ళ తరపు మాట్లాడారో వాళ్ళు వచ్చి అష్యూరెన్స్ ఇస్తారు ఈ అమ్మాయికి? నీ హస్బెండ్కి ఏమి ఇవ్వలేరు కదా, మేము అండ ఉన్నాం, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనే మెసేజ్ నిన్న చాలా క్లారిటీగా ఇచ్చారు. సో అది తప్పు. నాయకులు అనేవాళ్ళు ప్రజలకి ఎప్పుడు అండగా ఉండాలి, అది ఎవరైనా సరే. ఎందుకంటే ప్రజలు బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయి, ప్రభుత్వాలు బాగుంటేనే రాష్ట్రాలు. అలా ఆలోచించాలి తప్పితే ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏదో క్రిటిసైజ్ చేయాలి కదా ఇప్పుడున్న గవర్నమెంట్ అని చెప్పి ఇవన్నీ మీరు చేసి మధ్యలో ఆడవాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టదు. మేము మెయిన్ ఆ ఇష్యూ మీద వచ్చాం, ఈ అమ్మాయికి భరోసా ఇవ్వటానికి. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ వైఫ్ ఉండి పబ్లిక్గా వచ్చి మాకు రక్షణ కల్పించండి వీళ్ళ నుంచి అంటే అడుగుతుందంటే అది చాలా దురదృష్టకరం. ఇంకా మామూలు వాళ్ళ సంగతి ఏంటండి? వీళ్ళ నుంచి మాకు ఆపద ఉందని మాత్రం డెఫినెట్గా మేము చర్య తీసుకోవాల్సి వస్తుంది. సో తను కంప్లైంట్ ఇస్తే డెఫినెట్లీ మేము యాక్షన్ తీసుకుంటాం. సో డెఫినెట్లీ తినకి కళ్యాణికి మహిళా కమిషన్ అండగా ఉంటుంది. ఏం ఇన్సిడెంట్ జరిగినా అది నిన్నైతే ఎవరెవరో నిన్న వచ్చి ఆ రౌడీ షీటర్లు సపోర్ట్ చేశారు, నిన్న ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇన్ కేస్ వీళ్ళకి ఏం జరిగితే వాళ్ళందరి మీద డెఫినెట్లీ మేము సుమోటాగా తీసుకొని వాళ్ళ మీద కేసు పెట్టే పరిస్థితులు మాత్రం వస్తాయి. థ్యాంక్ యూ. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి, నలుగురు రౌడీల తరఫున, రౌడీ షీటర్స్ ఉన్నటువంటి పేరు ఉన్నటువంటి వాళ్ళ తరఫున అనేక అరాచకాలు ఇక్కడ ఈ ఐతానగర్ ప్రాంతం అంటే మన ప్రాంతం, మనం ఉండే ప్రాంతం. ఒక పిల్లవాడిని ముక్కలు చేసి చంపేస్తే ఇతరకు గతి లేదు. ఇది అసలు ఆ పిల్లాడు ఏమయ్యాడో తెలియదు, ఆ తల్లిదండ్రుల శోకం ఇంకా ఉంది. అది జరిగిపోయి కూడా దాదాపు 7 ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి. సరే మళ్ళీ ఇప్పుడు గొడవలు చేసి ఇట్లాంటివన్నీ బెదిరించి అదిరించి అందరూ భయపెట్టాలని చూస్తున్నప్పుడు వాళ్ళు చేసిన ఆగడాలకి చర్య తీసుకుంటే పోలీసులు ఒక కానిస్టేబుల్ని కొడితే చర్య తీసుకుంటూ ఉంటే దానికోసం మళ్ళీ ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చేసిన ఆయన అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. పోనీ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ కూడా వెళ్ళలేదు, ఆయన ప్రజల తరఫున ఆయన పోరాటం లేదు. ఇక్కడికి వచ్చేసి నలుగురు రౌడీల తరఫున రావడం అనేది ఆయనే చిన్నపుచ్చుకున్నాడు, ఆయనే స్థాయి తగ్గించుకున్నారనేది అందరూ అనుకుంటున్నారు. నేను తెల్లమైంది. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అయ్యో ఇది పొరపాటు చేశాడు అనుకుంటున్నారు. ఆయన సరిదిద్దుకుంటే బాగుంటుంది. మహిళా కమిషన్ చైర్మన్ గారు కేవలం ఏదైతే కానిస్టేబుల్ గారి మిస్సెస్ ఉన్నారో ఆమె భయపడటం వలన, తన రక్షణ కావాలని అడగటం వలన ఆమెకి రక్షణ కల్పించడం కోసం, ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఆమె వచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. ఆమెకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ అమ్మాయిని కూడా భయపడొద్దమ్మా, నువ్వు కానిస్టేబుల్ భార్యవి. కానిస్టేబుల్ అంటే 10 మందిని రక్షించేవాడు ఆయన. కాబట్టి ఏమి ఉండదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఏమీ చేయరు, చేయడానికి కూడా ఏమీ లేదు. ఏం చూసుకుని చేస్తారు వాళ్ళు? మంచి పద్ధతి కదమ్మా, ధైర్యం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి చాలా భయంగా ఉందండి మాకు. మేము రౌడీ షీటర్లు ఏమైనా చేస్తారా అని మా వారిని ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నానండి. పట్టణ గంగానమ్మపేటలోని టీఎస్ఆర్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు యారవ శివారెడ్డి ఆర్థిక సహకారంతో నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, ప్రముఖ వైద్యులు జీవన్లతలు ముఖ్య అతిథులుగా హాజరై 10వ తరగతిలో 500 మార్కుల పైన సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు. దాతలు అందించిన సహకారం అందిపుంచుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని వీరు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెనాలి మండల విద్యాశాఖ అధికారి జయంతిబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏదైతే 10th క్లాస్ అనేది మీ భవిష్యత్ కెరీర్కు పునాది. ఈ పునాది మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీకు దీని గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. పిల్లలు ముందు విద్య అనేది విజ్ఞానాన్ని, వినమ్రతను, నాలెడ్జ్ని అన్నిటినీ పెంపొందిస్తుంది. ఇది మీరు ఆల్రెడీ 10th క్లాస్ పాస్ అయిపోయారు కాబట్టి మీరు ఒక ముఖ్యమైన స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంటర్కి వెళ్తారు. ఆ ఇంటర్ 10th అనేది మీ భవిష్యత్తును తెలియజేస్తుంది. ఏదైతే మీరు ఇప్పుడు దాకా ఎంత కష్టపడి మీరు ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నారు, భవిష్యత్తులో కూడా మీరు ఇంతకంటే బాగా కష్టపడి, ఎందుకంటే మీకు అవకాశం అనేది ఈ జస్ట్ 5 yearsలోనే ఉంటుంది. ఏదైతే 10th, ఇంటర్, దాని తర్వాత మీరు ప్రొఫెషనల్ కెరీర్లో కానీ వెళ్ళండి, లేదా ఏదైనా సరే స్కిల్స్ అనేది ఏ స్కిల్ అయినా సరే మీరు కష్టపడితే, మీరు నిబద్ధతతో పనిచేస్తే అది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. అంటే మీరు హైయెస్ట్ పొజిషన్ దాకా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ అనేది కాదు, మనం ఏ విధంగా విద్యను నేర్చుకున్నాం, ఆ నేర్చుకున్న విద్యను మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేది మనం గమనించాలి. ఇప్పుడు మేడం గారు కానీ, నేను కానీ, సార్ కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ కింద కూర్చొని చదువుకున్నాం కాబట్టి మా స్కూల్లో బెంచీలు ఉండేవి కాదు, టాయిలెట్స్ ఉండేవి కాదు, అయితే టీచర్స్ ఉండేవాళ్ళు, బాగా చెప్పేవాళ్ళు, బాగా కొట్టేవాళ్ళు. అందుకని మేము ఒక మంచి పొజిషన్లో ఉండగలిగాం. తిరిగి మీలాంటి వాళ్ళకి మా అనుభవం చెప్పి ఇలా చదువుకోండి, ఇట్లా చదువుకోండి, మీరందరూ బాగుంటారని చెప్తున్నాను కదా. నేను తరచుగా మీతో మాట్లాడుతుంటాను కదా. ఇక్కడ ఇంకొక మంచి అంశం ఉంది. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిలు ఎక్కువ మంది పాస్ అవుతుంటారు, హైయెస్ట్ మార్కులు కూడా వాళ్ళకే వస్తాయి. బట్ ఇక్కడ ఈక్వల్ ఉంది, అవుట్ ఆఫ్ 10. సో దానికి అబ్బాయిలు ప్రత్యేకంగా అప్రిషియేట్ చేయాలి. అందరూ అన్నీ మాట్లాడారు, ఇంకేం చెప్పినా అది ఎక్కువైంది. కాకపోతే నా వంతుగా ఒక మాట చెప్పాలి కాబట్టి మీకు ఒక మాట చేస్తున్నాను. ఇప్పుడు సాధించినటువంటి విజయం చాలా చిన్నది. మీరు రాబోయే కాలంలో సాధించవలసింది చాలా ఉంది. ఇక్కడే మీరు మంచి స్టెప్ తీసుకొని మీ యొక్క ఫ్యూచర్ని, డెస్టినేషన్ని, మీకు ఏం కావాలనుకున్నారు అది మీరు కోరుకొని దాన్ని సాధించుకుంటే ఈ కార్యక్రమం చేసిన మాకు, మిగతా ఉపాధ్యాయ సిబ్బందికి చాలా సంతోషకరంగా ఉంటుంది. అయితే మనం ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాతే నడక నేర్చుకున్నాం. ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత తప్పుడు నడక నడుస్తాం, నడక మారింది, దృష్టి మారింది, అలవాటు మారుతాయి. వీటన్నిటికీ ప్రలోభాలకు లోను కాకుండా ఒక మంచి ఉపాధ్యాయుల యొక్క డైరెక్షన్లో చక్కగా చదువుకొని మంచి స్నేహితులను సంపాదించుకొని, ఎందుకంటే స్నేహం కూడా మనకు రాబోయే కాలంలో చాలా ముఖ్యం. మంచి స్నేహితులని, మనకి మంచి కోరే వాళ్ళందరినీ మన దగ్గర చేసుకోవాలి, మనకి చెడు చేసే వాళ్ళందరినీ దూరంగా పెట్టుకోవాలి. అది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, అది మీరే తీర్చిదిద్దుకోవాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. అపరాల సాగు ద్వారా భూసారం వృద్ధి చెందుతుంది. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.